హలో అన్నా. అరే ఒక్క నిమిషం ఆగరా, కాన్ఫరెన్స్ లో హరి గారిని కలుపుతా. హలో హరి. బిడ్డా అన్నా చెప్పనా? రే మన పటాసు 400 నుంచి 500 ఎపిసోడ్స్ అవుతున్నాయి. అవునా? పార్టీ చేసుకుందాం రా. చేసుకుందాం అన్న. పార్టీ మన పటాస్ బంగ్లా అయితే బాగుంటది రా, పోదామా? పోదాం. నేను శ్రీముఖ్ కూడా ఫోన్ చేసి చెప్పేస్తా, మనందరం అక్కడ కలుద్దాం. కానీ రూల్ ఏంటంటే, రే రాజు చెప్పా ఇంటినా, ఎవడైతే పార్టీకి లేట్ గా వస్తాడో వాడే పార్టీ బిల్లు మొత్తం కట్టాలి. లేట్ వచ్చినాడు నేను ఫోన్ పెట్టేస్తున్నా, బాయ్. అన్నాడు ఇక్కడ ఫస్ట్ వచ్చినాను, నేను వచ్చినా ఫస్ట్. నేనే అయితే ఏం చేయాలి? చెత్తేసుకొచ్చి నువ్వు వచ్చి ఉంటే లుంగి కట్టొచ్చి నేను ఎప్పుడు రావాలి? నేను ముందొచ్చా. ఇగో అక్క అన్నా, నేనే ఫస్ట్ వచ్చినా. నేను ముందొచ్చా. ఇగో అక్క నేనే ఫస్ట్ వచ్చినా. చిపుట్టు తిరిగాక ఎవరు ఫస్ట్ వచ్చారు? నువ్వెప్పా ఎవరి ముందు వచ్చింది? వచ్చావక్క. వస్తే ఏం చెప్తాను? నువ్వు వచ్చి చెప్తాక. భయపడే వాళ్ళు ఎందుకురా ఇక్కడికి వచ్చింది? పార్టీ కోసమా? పార్టీ అంటే కక్కుర్తిపడి వచ్చావక్క. ఏదో సినిమాలో కొన్ని ఆఫర్స్ రావాలి కదా అనేసి ఏంటో ఇట్లా దయ్యంలాగా యాక్టింగ్ చేశారు. ఇంత ఈజీగా భయపడిపోతారా? మేమేం భయపడ్డాం, జస్ట్ యాక్టింగ్ చేస్తాం మేము అంతే. భయపడలేదా? యాక్టింగ్ రా, మంచిగా ఉంది అక్క నా యాక్టింగ్. ఇంకోసారి చేస్తా, చూస్తావా? ఇంకా అక్క ఒకసారి జరు. ఇలాంటి యాక్టింగ్ మస్తు చూసినాం మేము. ఆయన మీరేంట్రా ఎంత భయపడుతున్నారు? సరే ఏదైతే ఏంటి, రవి గడు ఇప్పుడు కొంచెం సేపట్లో వచ్చేవాడున్నాడు, వాడిని కూడా భయపెడదాం. నేను కూడా ఇలాగే దయ్యం గెటప్ లో ఉన్నానని నమ్మించి భయపెట్టేద్దాం. ఏమంటారు? ఓకే చలో. వచ్చేసాడు వచ్చేసాడు, పొండి పొండి. అక్కడ అక్కకి దయ్యం పట్టి తిరగానా? ఎవడొచ్చాడు రా ఫస్ట్? దయ్యం నీళ్ళ వచ్చింది కానా, నువ్వే వచ్చినావు. ఎవడొచ్చాడు ఫస్ట్? ఎవడొచ్చాడు? 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 చెప్పరా ఎవడొచ్చాడు ఫస్ట్? ఎవడొచ్చాడు ఫస్ట్? అర్థమైంది. మీరు పార్టీ ఎవరు? మేమే లాస్ట్ వచ్చాం, మేమే పార్టీ ఇస్తాం. షాప్ 10 నిమిషాల్లో వచ్చి వెళ్ళొచ్చు. కానీ నీ కోసం నీ కోరికని అర్థం చేసుకుని 6 గంటలు లేట్ వస్తాం. ఇక్కడ దుమ్ముచాలో అందరూ ఎప్పుడు పార్టీ చేసుకుంటాం? మా వాడు దులుపుతాడు, కాసేపు ఆగాలి. వెళ్ళరా తొందరరా.
సో ఈ టైంలో ఆట ఆడాలి కానీ ఎలాంటి ఆట చెప్పు? ఏ ఆట? ఆట ఏమనిపిస్తుంది? వాళ్ళు త్వరగా వస్తే పార్టీ చేసుకోవాలనిపిస్తుంది. అవునరా, బోర్ కొడుతుంది. డొక్కు బిల్డింగ్ లో ఏమి లేవు కూడా ఆడుకోవడానికి. పైన ఇంకా థర్మకోల్ బాల్స్ ఉన్నాయి, మళ్ళీ అయితే మళ్ళీ పాటిద్దాం. వద్దు, మనం పంచ్ పటాక ఆడుకుందాం. వావ్, ఓకే, లెట్స్ స్టార్ట్ పంచ్ పటాక. ఎలాంటి సందర్భాల్లో మనము ప్లేట్ ఫిరాయిస్తాం? బాయ్ ఫ్రెండ్ తో బైక్ మీద ఉన్నప్పుడు, ఫాదర్ చూసిన టైంలో ప్లేట్ ఫిరాయిస్తావు. ఇప్పుడు నేనే ఫాదర్. ఏంటమ్మా మొన్న ఎవరితోనో బైక్ లో చూసాను నిన్ను. అన్నయ్య లాంటి వాడు, బ్రదర్. లేదమ్మా, నువ్వు అన్నయ్య ఎందుకు గట్టిగా పట్టుకున్నావు వెనకాల నుంచి? ఓన్ బ్రదర్ లాగా. నేను మీ అయ్యని, నాకు తెలియకుండా ఓన్ బ్రదర్ ఎక్కడికి వచ్చిండు. ఇలాంటి అమ్మాయిల వల్లే ఈ అబ్బాయిలు మన మీద అరాచకాలు చేస్తున్నారు, అర్థమవుతుందా? అరాచకాలు కాదు, నాకు తెలియకుండా ఎవరిని కన్నా ఓన్ బ్రదర్ అంటుంది. ఏం మాట్లాడుతున్నావు? నేను తండ్రి, నువ్వు మమ్మీ, కూతురు, ఓన్ బ్రదర్ అంటుంది. నేను మమ్మీనా? కాదా? గర్ల్ ఫ్రెండ్ తో రూమ్ లో ఉన్నప్పుడు డాడీ వచ్చిన ప్లేట్ పడాలి. ఇప్పుడు నేను గర్ల్ ఫ్రెండ్ ఉన్నావు, నువ్వు డాడీ, నువ్వు సడన్ గా ఉన్నప్పుడు నేను ఎట్లా ప్లేట్ ఫిరాయిస్తా చూద్దాం, ఓకేనా? రవి, ఏం చేస్తున్నావు నువ్వు? అంటే నేను కొత్తగా హెయిర్ స్టైల్ నేర్చుకున్నా కదా, ఈమెకి హెయిర్ స్టైల్ బాగుంటుందని చూస్తున్నా డాడీ. నువ్వు మా ఇంట్లోకి ఎందుకు వచ్చినావు అసలు? మా ఇంట్లోకి ఎందుకు వచ్చినావు అసలు? మన ఇంట్లోనే ఉన్నా కదా డాడీ. ఆమె నా బిడ్డే. ఎవరా? త్వరగా. మీ డాడీ అంట. పాలడైనా. నెక్స్ట్, ఎగ్జామ్ లో కాపీ కొట్టంగా రెడ్ హ్యాండెడ్ దొరికిపోతే ప్లేట్ పిడాయిస్. ఆ ఎదురుగా సీట్ లో అమ్మాయి కూర్చుంటే అమ్మాయి భుజం మీద చెయ్యేసి, ఏ పిల్ల అమ్మాయి అమ్మాయి భుజం మీద చేయడం పవిత్రం కాదు, ఎగ్జామ్ రాసుకోకుండా. ఏమైందిరా? మా డాడీకి పాప పుట్టిందంట. నెక్స్ట్, ఒక బాయ్ ఫ్రెండ్ తో మూవీకి వెళ్ళినప్పుడు ఇంకో బాయ్ ఫ్రెండ్ ఎదురైతే ప్లేట్ ఫిరాయిస్తాం. ఎలా ప్లేట్ ఫిరాయిస్తావు? అప్పుడు నీ వల్లేనే, నీలాంటి అమ్మాయిల వల్లే ఈ ఆడ జాతి మొత్తం పాడైపోతుంది, అర్థమవుతుందా? ఎంతమంది కావాలి నీకు? సినిమా చూడడానికి వెళ్తే మమ్మీ డాడీతో పోగాని ఇద్దరు బాయ్ ఫ్రెండ్ లా సిగ్గులేనట్టే. దాని పోయిన రోజులు కూడా ఉన్నాయి. నన్నే టచ్ చేస్తావురా? నేను చీరని టచ్ చేసిన, నేను టచ్ చేయలేదు. ఏంట్రా ఇక్కడ దుమ్ము బాగా ఎక్కువ. నెక్స్ట్ దయాం. ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉన్న తర్వాత ఇంకొక అమ్మాయికి ట్రై చేస్తే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయి నా దగ్గరకు వచ్చి ఇదేంటి అని అడిగితే ప్లేట్ ఫిరాయిస్తా. ఓ శ్రీముఖి, నిజానే భయపడుతుర్రే. ఎంత ధైర్యం ఉంటే ముగ్గురు అమ్మాయిల గురించి మాట్లాడుతున్నావే? ఏం మాట్లాడుతురా నువ్వు? పైకి తీసుకెళ్తావురా? ఎందుకు కొట్టావు? నేను కొట్టినా? నాకు జుట్టు లేదు కానీ నేను కూడా ముందు వేసుకుంటుండే. ఏం తెలియట్లేదు నాకెందుకు. నెక్స్ట్, నేను మా ఫ్రెండ్ ఇంట్లో ఓవర్ లేరని చెప్పేసి ఫ్యాషన్ టీవీ చూస్తున్నాం. సడన్ గా మా డాడీ వచ్చినప్పుడు ప్లేట్ ఫిరాయించేస్తాం. ఎట్లా ఫిరాయిస్తావు? మా డాడీ సడన్ గా వచ్చారు, సో అప్పుడే నేషనల్ జియోగ్రఫీ పెట్టి డాడీ జీకే నేర్చుకుంటున్నా డాడీ అని చెప్తాను. లేదు, రిమోట్ పని చేస్తలేదు, అప్పుడు అదే ఫ్యాషన్ టీవీ నడుస్తుంది. రిమోట్ తీసుకొని టీవీ వల్ల కొట్టేస్తా. వెరీ గుడ్. రెడ్ హ్యాండెడ్ దొరికితే నిజంగానే కష్టం. నెక్స్ట్, పని మనిషి కోసం గిఫ్ట్ తీసుకొస్తే సడన్ గా పెళ్ళాం చేసింది అనుకో, డార్లింగ్ నేను గిఫ్ట్ నీకోసమే వేసిన అని చెప్తా. సూపర్ సీన్. ఇప్పుడు పని మనిషి, నువ్వు నా పెళ్ళాం. ఓకే ఓకే చేద్దాం. రెడీ?
అయ్యో ఇల్లంతా ఎంత చెత్త చేసుకున్నారో ఏమో. ఛీ. పక్కన పట్టించుకోరు. అయ్యగారు మీరెప్పుడు వచ్చారు? వచ్చి చాలాసేపు అయింది. నేను నీకోసం ఒకటి తెచ్చా. ఏంటి అయ్యగారు అది? తూర్పు దిక్కు చూడు. ఏమి లేదు కదా అనకు. నెక్లెస్ ఇది. ఏమండి ఏంటి అది? ఏమండి ఏంది అది గిఫ్ట్? అంటే పాపం మొన్న ఊడ్చేటప్పుడు తన లాకెట్ పడిపోయింది. ఇక్కడ ఆ లాకెట్ నాకు దొరికింది, అందుకే పెట్టండి అయ్యా అంటే పెడుతున్నా అంతే. పెట్టమంటే పెడతారా? అమ్మగారు మీరు లోపలికి వెళ్ళండి, వీడి పని నేను చూసుకుంటాను. ఎందుకురా గిఫ్ట్ల పేర్ల మీద దాని పేరు మీద దీని పేరు మీద చేపట్టుకుంటారు ఊరుకూరికే? ఏం కావాలి మీకు? అసలు ఏం కావాలి మీకు? రాజు హరి ఎక్కడ రా? వచ్చారా? అయిపోయిందా మొత్తం? రండి మీరు తొందరగా. నా జన్మ జన్మంతో అందమైన దేశము, నా జన్మభూమి. అబ్బా ఒరే 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 అక్కడ వెళ్ళకరా. ఊరా మాస్ పార్టీ అంటే ఎట్లా ఉంటో చూపిస్తుందా? ఒరే పిచ్చిన రవి వచ్చేసారా వీళ్ళు? చెప్పలేదు. నమస్తే కూర్చోండి. నా తెలుసు నేను రాగానే యాక్టింగ్ చేస్తున్నావు. రే దానికి దయ్యం పట్టింది. చాలా అందంగా ఉన్నావా అన్న. అర్రే అగ్గో ఆగు. నేను కొట్టానా? నేను కొట్టా. మేమిద్దరం కళ్ళు మూసుకుంటాం మీరు రాని. నేను జల్దీ కూసా పిచ్చి. ఎన్నిసార్లు చెప్పురా నువ్వే ఫస్ట్ వచ్చిన చెప్పినా కదా, చూసినా. వాడు వద్దు వద్దు అంటుంటే కూడా నువ్వు ముద్దు ముద్దు అని ఎందుకురా దగ్గరికి తీసుకెళ్తావు? యాక్టింగ్ నువ్వే మంచు తోపు, నువ్వే తోపు. ఎవడ్రా క్యారం బోర్డ్ ఎవడ్రా ఆడేది? అగో అయ్యో ఇలాంటి యాక్టింగ్ నేను మస్తు చేస్తా. అయ్యో కూర్చో. నువ్వురా. నీకు అర్థం కావట్లేదు, నువ్వు ఆడరా. దాంతో ఒక గేమ్ గెలువు, మేము వస్తాం. నా జుట్టు పట్టుకున్నావు ఓకే, ఈ చేతిలో ఏం పట్టుకున్నావురా? ఏళ్ళు పట్టుకున్నా. ఇగో ఒకటి నన్ను రెండు మూడు. పట్టుకోడానికి ఎక్కడికి రా పోతున్నావు? అక్క చూస్తుపోయేసొస్తాక నా యాదమ్మని ఎందుకు చంపావురా? ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది అక్క? ఇజ్జత్ తీస్తుంది అక్క. ఇజ్జత్ తీసినంత మాత్రాన ఒక ఆడదాని ప్రాణం తీసుకోవడానికి సిగ్గు లేదట్రా? లేదక్క లేదక్క. వాళ్ళిద్దరిని తీసుకొని రా. సరే అక్క. ముందే చెప్పొచ్చు కదా అన్న. ఏడ చెప్పనిచ్చిర్రా? ఈడేమో అయిందా 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 అని ఆడు, నువ్వేమో ఆకలి తిరిందా ఆకలి తిరిందా అని ముద్దు పెట్టి గుంజిర్రు. చుక్కలు చూపించింది అక్క. ఎందుకు భయపడతారు? ఇది ఇప్పుడే కుమ్మించుకొని వచ్చాడు. చిబ్బుడ్డు ఏ రూపాయలు చిబ్బుడ్డు నీ పీకుడు. నీళ్ళు పిరుకుని అనుకుంటావా? ఈ చెప్పుతో ఒకటి ఈ చేత్తో చెప్పు పట్ 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 కొడితే దెయ్యం ఎక్కడో కూర్చోవాలా? అవునరా, వీడు మాత్రం దయ్యాన్ని కొడతారు. పోరా మేము రాంపో. చిబ్బుడ్డు ఎర్రపాల శివుడు ఉంటాడు నీకేంటి? ఏంట్రా ఎక్కడికి వెళ్తారు? ఎందుకు నాతో భయపడుతున్నా? ఇలా రాను. ఇప్పటివరకు డ్యూయట్ వేసుకురు చెప్పేసేనా అంతా? ఇక్కడ రా. చెమటలు పట్టి డ్యూట్ వేశారు, మళ్ళీ ఎందుకు భయపడతావు? ఇప్పుడు దయ్యాన్ని ఎలగొట్టాలి అంతే కదా. దయ్యం ఏంటి? చిన్నపిల్లడు ఏదో భయపడుతున్నాడు దయ్యం అని. భయపెడుతున్నాడా? నా పట్టుకొని వెంది నీకు ఉన్నావు. నువ్వు ఉన్నావని ధైర్యంతో పట్టుకుంటున్నాను రా. ఏమైంది నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏం కాలే, పొద్దున కొంచెం ఫిట్స్ వచ్చినట్టు అనిపించింది అంతే, ఇంకేం కాలే. కూర్చోను. నా బంగారు కొండ. శివుడు
నిజంగానే రాను ధైర్యం ఏం అంటలేదు రా ఇగో చిబుట్టారా అదిరిపోయింది శివుడు 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 నీ అబ్బరే నువ్వు ఏకంగా హక్ చేసినావు అసలు ఏం చేయాలనుకున్నారా మీరిద్దరు ఏం చేయాలనుకున్నావు అన్న కోరిక తెచ్చాలనుకున్నావు తప్ప ఏంట్రా కోరిక మా అమ్మ 100 రూపాయలు పెట్టి చేయించింది అదే ఇలా కాదు నించో చిప్పుట్టా చిప్పుట్టు రూపాయలు నువ్వు చెప్తా వెళ్ళదు శివుడిని కూడా శివుడు శివుడు అన్నవా ఆడేమో లొంగి ఊసిపోయింది బుజ్జి ఓలమ్మో అక్కడ కూర్చొని మాట్లాడచ్చు అక్క బ్రేక్ఫాస్ట్ ఎక్కడ బ్రేక్ఫాస్ట్ అంటరా మనం అక్కకి ఫుడ్ తీసుకొద్దాం పా నన్ను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోతారా భయం వీడుంటాడు అక్క నీ గురించి గిఫ్ట్ తీసుకొచ్చిన అవునా నువ్వు అటు పోతే ఇస్తా రాజు తొందరగా వచ్చే ఓకే పో అరే శివుడు రండ్రా అన్నా మళ్ళీ కుమ్మిందా అబ్బా లేదన్నా సడన్ గా శ్రీముఖి దయ్యంలాగా మారడం ఏంద్రా ఇట్లా బిహేవ్ చేయడం ఏంటి నువ్వేదో చేసావు అక్క నీ మీద అలిగింది అక్కకి ఇష్టమైంది ఏంటో తెలుసుకుని అక్కకి ఇచ్చేస్తే దెయ్యం పోగదు దానికి ఇష్టమైందంటే ఏముంటది అన్న 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 మొన్న వాళ్ళ ఇంటికి పోయినా ఇంటికి పోతే నాటకాలు వేస్తుంది ఇంత ఆమెకి నాటకం అంటే ఇష్టమేమో అన్న అయితే మనం నాటకాలు వేసి మన శ్రీముఖిని మనం దక్కించుకుందాం బేబీ మేము టైం పాస్ కి తాగుడుతో కాకుండా ఒకటి ప్లాన్ చేసాం ఎంటర్టైన్మెంట్ కి ఇప్పుడు నాటకం ఆడతాం అనమాట నీకు నాటకాల్లో ఏది బాగా ఇష్టం ద్రౌపది వస్త్రాభరణం ఓకే ఓకే ఏంద్రా ఓకే ఒరే మళ్ళా నేను ద్రౌపది అయితే మన చీరలు మనం రక్కేత్తది నేను ద్రౌపది నేను రామనాసుడు భారతంలో రావణాసుడు ఎందుకు వస్తాడు నేను ద్రౌపది రెడీ చీర రెడీ ద్రౌపది చీర పట్టుకో మళ్ళీ వచ్చిన అక్కనా ఇప్పుడు నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి నేను నాటకం ఆడాలి వెళ్ళి తీసుకొస్తా అక్క ఒక పారు ముగ్గురు దేవదాసులు ఒక లైలా ముగ్గురు ఇప్పుడు ఈ టైంలో ఎందుకు వచ్చినవి చేయండి ఏం జరుగుతుంది ఇక్కడ నాటకం జరుగుతుంది ద్రౌపది వస్త్రాభరణం ఏ నల్లాగరా వద్దురా పిచ్చ నా క్యారెట్ హెల్మెట్ గా నువ్వు అది లాగితే పని చూడిపోద్ది ఇక్కడ అక్క నువ్వని లాగ ప్లీజ్ అక్క కోకరాయనికి ఓ పెద్ద కోకపేట దాకా వినిపించినాడు అడుగుతున్నావు కోక లాగమంటున్నావు సిగ్గులేదంటే మీలాంటి వాళ్ళు ఉండడం బట్టే వాళ్ళు ముగ్గురు రెచ్చిపోతున్నారు మన ఇద్దరే మాట్లాడుకోవాలి లేడీస్ గురించి నీకిట్లా కాదే నీ క్యారెక్టర్ ఎలివేట్ అయిందిరా ఈ క్యారెక్టరా అబ్బా ఆడదాన్ని గెటప్ లో వచ్చి ఉన్న మగాడివి కదా నువ్వు ఆడవాళ్ళంటే అంత చులకన అయిపోయింది
ఎలివేట్ అని సంప దొప్పుతాను నేను. ఎలాంటి సందర్భాల్లో మనం ఊహల్లో తేలుతుంటాం? మై నేమ్ శ్రీకాంత్. హాయ్ శ్రీకాంత్. హీరో శ్రీకాంత్ గారి వైఫ్ పేరు ఊహ. మన క్వశ్చన్ కూడా ఈరోజు ఊహ. చెప్పు నాన్న. కత్తి లాంటి అమ్మాయి ముందర పోతున్నప్పుడు ఊహల్లో తేలుతున్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ కత్తి లాంటి అమ్మాయి ఇంకా ఎవరో కాదు, రవి. ఓకే, మా పటాస్ స్టేజ్ మీదకి ఒక కత్తి లాంటి అమ్మాయి రాగానే ఒక అబ్బాయి ఎలా ఊహల్లో తేలాడో చూద్దాం. రెడీ? అక్క మనది కృష్ణనగరా? నెక్స్ట్ దిస్ ప్రియాంక అండ్ పటాస్. ఈడు నా కొడుకు. ఇక్కడ రా. ఇదిగోండి, ఇంగ్లీష్ మే పటాస్, తెలుగు మే పటాస్ और హిందీ మే పటాస్. పటాస్ అంటే నిజంగానే అంత పెద్ద అంటే చాలా ఇష్టమా? నిజంగానే చాలా ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టూడెంట్ స్పెషల్ అవుతుంది, నీకు రవి ఒక మంచి స్టెప్ ఇస్తాడు, అబ్బా ఎక్స్ప్రెషన్ చూడు, ఆ స్టెప్ చేయాలి. ఓకేనా? సింపుల్ స్టెప్ నానా. ఇగో ఇట్లా నడు తీసుకొచ్చి ఇట్లా ఆపాలి, ఇట్లా నడు తీసి ఇట్లా ఆపాలి, మళ్ళీ డింగ్ డింగ్, మళ్ళీ డింగ్ డింగ్, అంతే స్టెప్. వాళ్ళ మమ్మీ తిడుతుంది అట్లాంటివి చేస్తే, కొంచెం మంచిగా చెప్పి. ఈజీ స్టెప్ ఏంటంటే ఇగో కాలు కొంచెం దూరం పెట్టి 1 2 3 కింద పట్టు, 1 2 3 కింద పట్టు. కాదు కాదు, అది కొంచెం జంపింగ్ ఉంది కదా కడుపులో. డాడీ వద్దంటాడు కదా ఇది. కొంచెం ఈజీ, కొంచెం ఈజీ, కొంచెం ఇదిగో ఇదిగో. సరే సింపుల్ గా సింపుల్ గా. ఏంటి అన్న వద్దంటాడు. నానమ్మ ఉందా? ఇంపార్టెంట్ స్టెప్, ఈజీ స్టెప్. మా ఇంట అంటే లేదు అట్లా దుంకడం. దీనికంటే ఈజీ ఉండదు ఇంకా. నీకు కొంచెం కూడా రోజు రోజుకి పద్ధతి లేదు. ఇది ఈజీ కదా. అమ్మాయిల్ని కొంచెం జాగ్రత్తగా డీల్ చేయడం. నేను చెప్తాను, ఆ స్టెప్ చేయి ఒకసారి. ఓకే, వరి 1 2 3 స్టెప్ స్టెప్ స్టెప్. అలసిపోయింది చూసినావా? నన్ను అవలగాన్ని చేసిన ఇన్ని స్టెప్పులు చేపించి. నాన్న నేను చెయ్యాలా? నన్ను ఆడుకుంటా. నేను చెయ్యాలా హౌలా? ఇప్పుడు నా కోసం నేను చూపించిన స్టెప్ లో ఒక స్టెప్ చేయను. ఓకే చెప్పు. ఇదే స్టెప్ చేయి. అది నేను చేస్తే బాగుంటుంది, నా తరపున భాస్కర్ చేస్తాను. ఇగో స్టెప్ చూడు జాగ్రత్తగా. 1 1 2 1 2. అంటే కొంచెం ఫిజిక్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం. వాళ్ళ మమ్మీ డాడీ కొడతారు. చిన్న స్టెప్ ఇదే చిన్న స్టెప్. మ్యూజిక్ పెట్టు. తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. ఓకే నాన్న, నువ్వు ఆన్సర్ చెప్పు. పటాస్ చౌక్ వచ్చి శ్రీముఖి అక్కతో రామలమ్మ స్టెప్ వేసినట్టు ఊహల్లో తేలి. నువ్వు రామలమ్మ చేస్తే బక్కగా అయిపోతావు, కూర్చో. నెక్స్ట్. మై నేమ్ ఇస్ సాయిమోనిక. సాయిమోనిక ఏమన్నా ఉన్నావా? అట్లనే ఉండాలక్క, మనం ఒకటే. గురు సినిమాలు ఉంటది చూడు, ఆ పిల్ల పోరి అట్లున్నావు. రా ఒకసారి. ఇప్పుడు అమ్మాయి గెటప్ ఆడేస్తున్నాడు కాబట్టి అబ్బాయి గెటప్ నేను వెంకటేష్, నువ్వు రాముడు. అమ్మా నువ్వు హాస్టల్ వార్డెన్ కాదమ్మా, లేపి తీసుకొచ్చి ఫుడ్ పెట్టడానికి. ఆన్సర్ చెప్పవా? మిడ్ నైట్ బాయ్ ఫ్రెండ్ తో రొమాంటిక్ గా మాట్లాడుతున్నప్పుడు ఊహల్లో తెలుగు. ఈ ఆన్సర్ కి శ్రీ కృష్ణమూర్తి గారు 16 రూపాయలు సమర్పించుకున్నారు. నెక్స్ట్ పేషెంట్. నాకు నచ్చిన అబ్బాయి వచ్చి నాకు ప్రపోజ్ చేసినప్పుడు ఊహల్లో తేలిపోతా. ఇప్పుడు నీకు ఎవరు ఇష్టం ఇక్కడ? రవి. అవునా? వెళ్ళి ప్రపోజ్. చెల్లెమ్మా, నిన్ను చూసినప్పటి నుంచి లోపల ఏనాడు నిన్ను ప్రేమించడం స్టార్ట్ చేసినా ఇలాంటి వదిన నీకు దొరికిందమ్మా. నాతో బాసాలను దోంపించుకుంటుంది, బట్టలు ఉతికించింది, ఏమని అనవా?
ఎందుకన్నా నువ్వే మంచిగుంటలేవు. మా వదిన ఎప్పుడు రైటే, మీరే తప్పు, రాంగ్. ఎట్లా ఎట్లా మీ అన్న నన్ను రోజు తాగేసి వచ్చి కొడుతున్నాడు పట్టుకొని. ఇంట్లో సామాన్ అంతా మీ సొక్కు సేఫ్ అనే ఉంది ఇప్పుడు సనా సనా. ఇలా కాదురా నాన్న ఏం పిలుస్తా భాస్కర్ అన్న. సూపర్ వచ్చింది సీన్. రేపు సినిమాలో ఈ సీన్ ప్రాక్టీస్ చేస్తుంది. బాగుంది. బామ్మది ప్రాక్టీస్ చేస్తుంటే తప్పుగా అనుకుంటా. అది ఆ డైలాగ్ ఏంది నాటకాలు. ఎందుకు మా వదిన నా మొగుడిని నీకోసం అక్క. నా కోసం ఎంత కష్టపడి రోజంతా వస్తే నాకున్నది ఒక మొగుడు చచ్చిపోతే ఎవరు చేసుకుంటున్నారు? పోనే పాపం ఆడపడుచుని వదిలేస్తున్నప్ప. నెక్స్ట్ నేను చెత్తగా రాసిన ఎగ్జామ్ నీ పేరు చెత్తనా? నీ పేరు చెప్పు మరి. నా పేరు హారిక. నేను చెత్తగా రాసిన ఎగ్జామ్ కి స్టేట్ ఫస్ట్ వచ్చి గిన్నిస్ రికార్డులకు ఎక్కి ట్రంప్ నాకు గిఫ్ట్ ఇస్తే నేను ఊహల్లో తేలిపోతాను. మీ అమ్మ ఇప్పుడు వచ్చి ముఖం మీద నీళ్లు కొడతా. సెకండ్ టాపిక్ ఏంటంటే కాలేజ్ స్టూడెంట్స్ కి ఎలాంటి పథకాలు పెడితే బాగుండు అని అనిపిస్తుంది. అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు అమ్మాయి రిజెక్ట్ చేస్తే అమ్మాయిని 1 month దాకా డిబార్ చేయాలి. అమ్మాయిని డిబార్ చేస్తే ఆమె 1 month రాదు కదా, నువ్వు ఎట్లా సైట్ వేసుకుంటావు? నీ మెంటల్. అది డీబార్ అంటే హ్యాపీగా తేలుతారు రాలి ఇంకా ఊహల్లో. ఇప్పుడు కత్తిలాంటి వాళ్ళ నుంచి వచ్చేస్తుంది ఎక్స్ప్రెస్ జర్నీస్ చాలా జర్నీస్ ఉంటాయి. మనం ఈరోజు ట్రైన్ జర్నీస్ గురించి మాట్లాడుకుందాం. ఒకసారి ఇలాగే రైల్వే ట్రాక్ మీద అదే ఎక్కడికి వెళ్తున్నాను నిలబడ్డా. ప్లాట్ఫామ్ లో వచ్చాడు. వచ్చి మాస్టర్ టైం ఎంత అయింది? టైమా 6 అయింది. అరే నా వచ్చి కూడా ఎంత అయింది మాస్టర్? సర్లే మాస్టర్, హైదరాబాద్ వెళ్ళే ట్రైన్లు ఎక్కడ అవుతాయి హైదరాబాద్ అవుతాయి. అది కాదు మాస్టర్, ఎక్కడానికి ఎక్కడ అవుతాయి అంటున్నా. ఓ అదే అదే కనబడుతుందా? 5వ నెంబర్ ప్లాట్ఫామ్ లో అవుతాయి. అవునా? మా ఊడి రైల్వే ప్లాట్ఫామ్ లో అవుతాయి అని చెప్పాడు. సరే సార్, ఈ ట్రాక్ ఏంటి సార్? ఈ ట్రాక్ ఫాస్ట్ ట్రాక్, చేతి కొట్టుకో, రైలు వచ్చి చుట్టూ తిరుగుతుంది. నెక్స్ట్ రైలు అమ్మే వాళ్ళు ఉంటారు అన్న. లాంగ్వేజ్ ఒక డిఫరెంట్ ఉంటుంది. లాంగ్వేజ్ మా పడుకున్నప్పుడు ఉదయాన్ని వస్తారు 6 గంటలకి. ఇడ్లీడా 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 ఇడ్లీడా. ఏంటి కొత్త ఐటమ్ మీద అనుకుంటాం మనం. కాదురా, గుండుపోటు అవడం వచ్చే రోజు కొనుక్కో. అదే కొత్త ఐటమ్ అనుకుని బాగా ఒకసారి తీసిరా అంటే ఏంటి కొత్త ఐటమ్ కాదు, అది ఇడ్లీ వడ. అది దాన్ని అటు కలిపి ఇడ్లీ ఇడ్లీ పోనీ అమ్మ ఏంటి అది ఇడ్లీ కూడా కదా, దాని నుంచి అలా పడుతుంటే అంటే తెలుగులో కొంచెం వీక్ సార్ అంటే. పోనీ అమ్మ నువ్వు కొంచెం వీక్ రా, చాలా వీక్, జీవితంలో సక్సెస్ అయ్యని చెప్పారంటే అందరికి నేను సంకనాకపోయానని చెప్పారు. నెక్స్ట్ ఇంకోళ్ళు ఉంటారు ఏంటంటే వీళ్ళు కొనేవాళ్ళు, ఇప్పుడు అమ్మేవాళ్ళు కాదు, ఇప్పుడు కొనేవాడు. ఈ కొనేవాడు ఎలాగుంటాడంటే డైలీ మా కొనాలా వద్దా, వాటర్ బాటిల్ కొనాలా వద్దా, కొనాలా వద్దా, కొనాలా వద్దా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటాడు. ట్రైన్ ఉన్నంత వరకు కొంటావు, ట్రైన్ కదిలిన తర్వాత కొంటాడు. చూడు ఫస్ట్ ట్రైన్ ఆగి ఉంది, వస్తాడు వాటర్ బట్టిలే, ఆ టైంలో కూడా బాగా ఆడుతుంది. వాటర్ బట్టిలే, వాటర్ వదల ఉంటుంది, బాటిల్ వదల ఉంటుంది. ఆడి కిటికీ దగ్గర కూర్చుంటాడు కదా, ఆడి దగ్గరికి వెళ్ళి వాటర్ బట్టిలే, వాటర్ బట్టలు అంటాడు. సార్ వాటర్ బట్టలు వద్దు. మళ్ళీ ఇటు నుంచి వెళ్తాడు, వాటర్ బట్టిలే, మళ్ళీ ఇటు దగ్గర వచ్చి వాటర్ బట్టలు, సార్ వాటర్ బట్టలు వద్దు. అంత అయిపోద్దా కరెక్ట్ ట్రైన్కి వెళ్తుంది. అప్పుడు బాగా వాటర్ బాటిల్ వస్తారా? నీ అమ్మ ఇప్పుడు దాకా ఇక్కడే కదా ఉన్నాను, కాలం అంతా వదిలేసి కాటికి పోయి ముందు కాపురం మొదలెట్టాడు. ఎలాంటి పోనీ అడిగాడు కదా, ఇది బేరం కదా, వెళ్తుంటాడు. సార్ కొనండి సార్, వాటర్ బాటిల్ తీసుకోండి సార్. ఎంత? 20, 10కి రాదా? నువ్వే మన బజార్లో బల మీద కూర్చొని ఉంటారా బేరం ఆడటానికే? ట్రైన్ కదిలేస్తుందరా, కొనరా కొనరా కొనరా, 10కి వస్తుంది రాదా? ట్రైన్ అంటే వాడు గుర్తొచ్చింది. చాలా మందిని చూస్తుంటా, ఫనా నిజం చెప్తా, ట్రైన్ ఎక్కి ఎక్కగానే సరపు సబ్బు పేరంలో అన్ని పట్టుకుని బాత్రూమ్కి వెళ్ళిపోతాడు. కలిసి ముఖంతో రాసుకుని చక్క అమ్మాయిలు వీళ్ళు పడుకుంటారు. మరి ఆమె ఫేరన్ లో ఎందుకు రాసుకుంటారు నాకు అర్థం కాదు. కళలో మహేష్ బాబు ప్రభాస్ వస్తే బాగుండాలని.
చెప్పరా ఐటమ్స్ అమ్మే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ గా అమ్ముతారు. వాళ్ళకున్న వాయిస్ బేస్ ఎవ్వరికీ ఉండదు. నాకెందుకో నీ ఫ్యూచర్ కనిపిస్తుంది. వాడు ఎందుకు ఇవన్నీ ప్రయత్నిస్తారంటే వాళ్ళ చుట్టాలు చూసి భాస్కర్ ఏం చేశారంటే నెక్స్ట్ కిల్లి నవ్వులేవాడు. సాధారణంగా చాలా మంది కిటికీ కావాలి, కానీ మెయిన్ కూడా సీట్ కావాలంటే కిల్లి నవ్వులేవాడు. ఆడు మొత్తం ముందే నవ్వులేసి వచ్చి సీట్ అమ్మ పాలిచ్చే ముందు పచ్చగడ్డి నవ్వులేంటే నవ్వులుతున్నావు కదా. ఏటి కావాలి? సీట్ కావాలి, ఇది కిటికీ కావాలి. కిటికీ పార్సల్ చేయమంటావా, సెంటర్ పెట్టి పట్టుకెళ్తావా? అక్కడ కూర్చోండి కిటికీ అవునా, ఉమ్మూసుకోవాలి బాయ్, ఉమ్మూసుకోవాలి. అమ్మ కాపురం పెడతా కంపార్ట్మెంట్ కూడా ఖాళీ చేయమంటావు నువ్వు. కూర్చో అక్కడ. కూర్చున్నాడు ఉయ్యాలి కదా, ఆడు ఉయ్యాలి ఒకటే ఉద్దేశం. ఇటు ఇక్కడ కూర్చుంటాడు కిటికీ దగ్గర, ఈడు మాత్రం వాడు ఆడి మీద నుంచి అది ఇక్కడ పడుతుంటది. అయినా సరే ఆడు అక్కడ ఈయన మాత్రం పట్టించుకోడు. ఈడు ఇలా చూసి ఇంకెందుకు చొక్కా పడతాను, ఇందులో కొంచెం వేసి నేను కంపార్ట్మెంట్ దీపిన తర్వాత ఇలా పంపించుకుంటాను. లాస్ట్ సెగ్మెంట్ రా నాకు చేద్దాం. లాస్ట్ సెగ్మెంట్ చేద్దాం. నువ్వు ఇప్పుడు భాస్కర్ని పిలుచుకున్నావు కాబట్టి ఏం చేస్తున్నావు ఎక్స్ట్రా ఫన్ కింద? మాకైతే నవ్వు రావాలి, ఎక్కువ నువ్వే చేయాలి హరి. వీడి కిటికీ సీట్ దొరకదు అనమాట. వీడి పక్కన కూర్చుంటే ఆడికి ఏది చూడాలనిపిస్తుంది, వీడి మీద పడిపోతుంటాడు. అది సెగ్మెంట్. ఇప్పుడు నువ్వు నా మీద పడతావు సరే, నీ కర్మ. లే కిటికీ హరి సైడ్ ఉంది, నువ్వు పడు. నేను కిటికీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నప్పుడు అదే రా, నాకు ఎక్స్ట్రా ఫన్ అదే కావాలి, అట్లనే కావాలి. రెడీ రెడీ, ట్రైన్ మూవ్ అవుతుంది. ఏంది ఏం కావాలి? కొంచెం దూరం జరగమ్మా. ఏం చూస్తున్నావు? లేదు సార్, ఈ పట్టాల నుంచి ఆ పట్టాల నుంచి ఎలా వెళ్తుందా ట్రైన్ చూసి. ఎందుకు నువ్వు ఇలాగంటే వెళ్ళిపోద్ది ట్రైన్ అటు. జోక్ వేశారు కదా, అక్కడ నవ్వరు. ఈ ట్రైన్ ఉన్నది ఎంత, ఇంకెక్కడికి వెళ్ళిపోతావు అందులోకి? లేదు సార్, మా ఇల్లు వస్తుందని చూస్తాను. మినిమం కామన్ సెన్స్ ఉంది తింటాయా ప్రయాణికులు ఎలా ఉండాలో. చూడడానికి కామన్ సెన్స్ అక్కర్లేదు సార్, కళ్ళు ఉంటే సార్. ఏంది నీ రిజర్వేషన్? నీ సీట్ నెంబర్ చూపించు, నీ టికెట్ నెంబర్ చూపించు. నేనే పెద్ద టికెట్ దక్కుచ్చు. మరి ఈ రోజు పంచపడాకాలు టాపిక్ ఎలాంటి సందర్భాల్లో పక్కనోడిని కసిగా చంపాలని అనుకున్నా కానీ చంపలేం. కడుపు ఖాళీ రెస్టారెంట్ కి వెళ్తే అరగంట అయినా వెయిటర్ ఫుడ్ తినప్పుడు. బట్ లో బోల్ సైమే తూ బోల్ సడన్ గా వచ్చిండు ఆ వెయిటరే సంజయ్ అని అనుకుందాం, ఏం చేస్తావు? సంజయ్ బోల్ కిదరే ఖానా. అరే తెలుగులో తిట్టిందా హిందీలో అన్నాడా? నువ్వు మళ్ళా షురూ చేయి. అరే కిద్దా బార్ బోల్తా మేరా బాయ్ తూ. ఫుడ్ తీసుకురా. లేరే అరే సరే ఆరే ఇది లేరే. ఇప్పుడు రోల్ రివర్స్, నువ్వు ఓనర్వి, ఇప్పుడు వాడు వెయిటర్. సార్ 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 వేర్ ఇస్ మై ఫోన్? సార్ యాక్చువల్లీ లేట్ మై ఫోన్. కస్టమర్ ఫోన్ ఫోన్ సార్ వేర్ ఇస్ మై ఫోన్? సార్ ఇస్ కాలింగ్ సార్. సార్ నా లవర్ కి నా పక్కన ఉన్నోడే లవ్ చేస్తే వాడిని కసిదీర చంపాలనిపిస్తుంది. వదిలేయచ్చు కదా, త్యాగం చేయొచ్చు కదా. అలా ఎలా చేస్తావు అన్న? మన లవర్ ని వేరేవాడికి త్యాగం చేయలేదు. నీ లవర్ వాడిని కోరుకుంటుంది కదా. నన్నే కోరుకుంటుందన్న, కాబట్టి బాట్ మా వాడికి తెలిసి అయితే నీ ఫ్రెండ్ అయితే వాడు వదిలేయాలి కదా. వాడెందుకు నీ లవర్ లైన్ వేస్తున్నాడు? మీ ఇద్దరం తిరిగి ఉన్నాం కదా. తిరుగున్నా ఏడైతా. నెక్స్ట్ జాబ్ పోయిందన్న బాధలో నేను ఏడుస్తుంటుంటే పిల్లం సీరియల్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. లోబో तेरा जॉब गया रे, हाँ तेरी बीवी ब्यूटीफुल संजय है. మళ్ళా నా భార్య
జాబ్ లో బాస్ అడ్డగొలగా తిట్టిండి నేను. ఎట్లా రియాక్ట్ అవుతా? రెడీ. మనుషుల తీరు మారేరే ఎప్పటికప్పుడు తప్పుకు తిరుగుతూ రోజులు మారేరే. అరే మ్యాచ్ కాదురా సీరియల్ అది. పట్టు చీర ఏమండి ఆ పట్టు చూడ బార్డర్ చూసారా ఎంత బాగుందో. నాకు అట్లాంటి ఇప్పియండి ప్లీజ్ అండి. ఇప్పియచ్చు కదా, నేనేమో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నా, నీకేమో సారీ కావాలి. ఓకే ఏమండి డైలాగ్ చెప్పురా ఏదో. నెక్స్ట్ మనకు అర్జెంట్ బాత్రూమ్ వచ్చినప్పుడు సులభ్ కాంప్లెక్స్ దగ్గర చేంజ్ లేవు వెళ్ళిపోరా అంటే వాడిని చంపాలనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు అర్జెంట్ గా నీకు టాయిలెట్ వస్తుంది, మా సులభ్ కాంప్లెక్స్ ఓనర్ ఏమో సంజయ్ ఏం చేస్తుంది? రా 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 రా. అర్జెంట్ వస్తుంది భయ భయ అర్జెంట్ వస్తుంది భయ. అందరికి అర్జెంటే భయ ఇంకా అర్జెంట్ భయ. పైసలు 100 ఎవరి కావాలరా? గివ్ మీ మై 5 రూపీస్ ఓన్లీ. అది 100 రూపీస్ తీసుకో భయ. 1000 రూపాయలు ఇచ్చినా నాకు 5 రూపాయలే కావాలి. భయ ప్లీజ్ భయ భయ. ఏం నా మీద సీరియస్ అవుతున్నావు? ఇప్పుడు ఈ స్టేజ్ ఎవరు క్లీన్ చేస్తారా? క్లీన్. నెక్స్ట్ మై నేమ్ ఇస్ పారిజాత. मैं एपिसोड के बाद घर जाता. పారిపోతా అన్నట్టుంది. పారిజాత ఐ లైక్ యువర్ స్టైల్. హాయ్ పారిజాత. చెప్పండి. మా డాడీ తాగను అన్ని ఒట్టేసి మళ్ళీ తాగినప్పుడు చంపేయాలనిపిస్తుంది. దాంట్లో చాలా ఉంది, తాగిన వాళ్ళు గట్టి గట్టి కొడతారు కానీ వీళ్ళు. ఫర్ సపోజ్ మీ డాడీ సంజయ్ పారిజాత మీ డాడీ సంజయ్ తాగనని నీకు ప్రామిస్ చేసి ఆ మాటను తప్పి తాగేసి వచ్చాడు. నువ్వు ఇప్పుడు వేసుకోవాలి ఆ బొంగేదిరా. మళ్ళీ బొంగ. క్యారెక్టర్ సింపుల్. నువ్వు డాడీవి, తాగును అని ప్రామిస్ చేస్తున్నావు. నీ బిడ్డ లోబో మీ మమ్మీ. రెడీ యాక్షన్. అమ్మా ఒరే నువ్వు పాల ప్యాకెట్ డబ్బులు అమ్ముకో. రెడీ. అమ్మా ఏడొకడు ఇప్పుడే లూజ్ మోషన్స్ అయింది. కాదర్రా ఉందా తనవు. తల్లి పారిజాత. అమ్మా పారిజాతం నీ మీద ఒట్టేసి చెప్తున్నా. చీప్ క్వార్టర్ ఇలాంటి చీప్ బ్రాండ్స్ తాగను. ఇవాళ నుంచి మందు మానేస్తున్నా. ఇది నా ఆనా ఆనా ఆనా. ఇప్పుడు కట్ తాగేసి వచ్చిండు. ఇప్పుడు మీ ఇద్దరు రియాక్షన్ ఎట్లుంటది రా. హలో హలో యావండి. హలో ఎక్కడున్నారు? స్టేజ్ మీద. మళ్ళా తాగినవారా? అరే చిచ్చి తాగడం అదే అంటున్నా. బంగారం మీద ఒట్టేసినావు తాగవని. ఏంటి ఏమి నాయన మాట్లాడు ఒకసారి. నాయన అడుగు ఎడున్నారు. హలో అను మాట్లాడు. హలో డాడీ. ఎవరు నువ్వు? నన్ను డాడీ అంటున్నావు? డాడీ నేను డాడీ నీ కూతుర్ని. పాప పారిజాత నువ్వా? డాడీ ఎక్కడున్నారు డాడీ? స్టేజ్ మీద. నువ్వు డోర్ ముందుకు వస్తాను. ఏంటి డాడీ నిన్నైతే ఒట్టేశారు, ఈ రోజు మళ్ళీ తాగొచ్చారు. బాధపడకప్పా, రేపు పొద్దున మళ్ళీ ఒట్టేస్తా. బంగారం మీద నీ అమ్మ కడుపు కూతురు మీద ఒట్టేసావు తాగవని. మళ్ళీ ఎందుకు అలవాట్లు? ఆ రవి గారి సోమతి పట్టకన్నా మళ్ళీ పట్టినారా? సంజయ్ రారా తాగుదాం. మొత్తం ఈ పచ్చ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇలాంటి సందర్భాల్లో నువ్వు అసలు మారవా అని అనిపిస్తుంది. ప్రతి పెళ్లి చూపుల్లో అమ్మాయిలను వచ్చి అవి నీకు వంటొచ్చా వార్పొచ్చా నువ్వు అట్లా బట్టలు ఉతుకుతావా అవి చేసినప్పుడు చాలా వీడెక్కడ నచ్చగడ్రా దొరికిండు నాకు అని
చాలా కోపం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి చూపులు జరుగుతున్నాయి, రవి పెళ్లి కొడుకు అని అనుకొని ఇప్పుడు నువ్వు అడగాలి క్వశ్చన్స్. అడుగు. నీ పేరేంటి? రవి అండి. అవునా, సో స్వీట్. మీకు ఫస్ట్ టైమా? అంటే పెళ్లి చూపులు ఫస్ట్. అవును. మీకు? సెకండ్ టైం. అంటే ఫస్ట్ అమ్మాయి లేచిపోయిందండి. మీరు ఏం వర్క్ చేస్తారు? నేను బ్యాంక్ లో పని చేస్తానండి. అవునా, శారీ ఎంత వస్తుంది? శారీలు కట్టుకోండి. జీతం కట్టింగ్స్ పోగా ఒక 2600 వరకు వస్తుంది. అసలు అప్పుడు మమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకుంటారు? పక్కన వేరే వాళ్ళని చేసుకోవచ్చు. అంటే మీకు జీతం 10,000 వస్తుందని మా డాడీ చెప్పాడు, అందుకే బాగుంది. అయితే నేను పెళ్ళయ్యాక చెయ్య జాబ్. క్యాన్సిల్ అండి, నాకు పెళ్లి ఇష్టం. నెక్స్ట్. సిటీకి వచ్చినా గానీ చెంపు తీసుకుపోవడం మర్చిపోవడం, ఆ లుంగి లగెత్తి కట్టడం, చొంపు పట్టుకొని బై మిస్టేక్ వెళ్ళిపోవడం, దాని తర్వాత ఓ సిటీ సంజయ్ గారు లోపు నువ్వు చెప్పు, ఎలాంటి సందర్భాల్లో పక్కనోడు ఈడు మారడు రా బాబోయ్ అని అనిపిస్తుంది? సంజయ్, అరే నీకు ముగ్గురు పేర్లు చెప్తా, వీడు మారడరా బాబు అని ఎలాంటి సందర్భాల్లో చెప్తావు? ఎక్స్ప్రెస్ హరి. వాడు మారడు. అదే ఎందుకు చెప్తావు? తిండి విషయంలో వారు ఈడు మన సద్దాం. అమ్మాయిలా చూడకుండా ఉండడు. సంజయ్ లవర్ బాయ్. వచ్చేస్తున్నాడు మా LOBO లాబో. ఏంటంటే అమ్మాయిలు ఏదైనా ఒక 20 రూపాయలకి అమ్మాయి వేసుకుంటే కూడా షో ఆఫ్ చేస్తారు. అటువంటిది మా బస్తీలో ఒక ఆంటీ ఉన్నది, అమ్మ ఏదైనా వేసుకో చూపెట్టుకుంటారు. సో అటువంటిది ఒక ఆంటీ 1000 రూపాయలు పెట్టుకొని గాజులు కొనుక్కుంటారు. ఇక చూపెట్టుకోవాలి జనాలకు. గాజులు వేసుకొని ఏం రవి ఎట్లున్నావు ఇట్లా చూపెట్టుకుంటుంది. ఎవరు చూడరు. ఏం శ్రీముఖి ఎట్లున్నావు? బాగున్నా. మళ్ళీ అది కూడా కాంప్లిమెంట్ ఇయ్యలే, గజ్జలు బాగున్నాయి అని. ఏం చేస్తుంది, ఇంట్లో ఇస్తరి చేసుకుంటాం చూడు, ఇస్తరి అది తీసుకొని హాల్లో బయట పడేస్తుంది, ఇరిగిపోతుంది. అయ్యో ఇస్తరి వాళ్ళకి. దీనికి ఎవరు చూడరు. ఇంటికి వచ్చి పరిశాన్ ఎవరు నాకు అప్రిషియేట్ చేయలే, నా బ్యాంగిల్స్ బాగున్నాయి, ఏం చేద్దాం అర్థం కాదు. ఒక 50 లీటర్ గ్యాస్ మీద తెచ్చి మొత్తం ఇంట్లోనే వేసేస్తాయి, అగ్గిపెట్టి పెట్టేస్తాయి. చాలు మొత్తం ఇల్లు అంట పెట్టేస్తుంది. అయ్యో నా ఇల్లు ఇల్లు జల్గా. ఒక ఆంటీ ఇట్లా బస్తీలో అయ్యో ఇల్లు కాదు గాజులు బాగున్నాయి అనగానే భారం కొట్టాయి. ఇదే గంట సేపు ఉంటే ఇల్లు కాలకపోతుండే కదా. ఈ సిచ్యువేషన్ లో ఒక జబర్దస్త్ పార్టీ నడుస్తూనే ఉంటది. ఇక దావత్ చేసిన ఆంటీ బయట నిలబడి ఇట్లా చూస్తుంది. అయ్యి నేను ఇచ్చిన 100 మంది దావతు, ఇక ఎక్కువనే ఉన్నారు, ఏంది కథ తెలుసుకుందామని ఇట్లానే మైక్ తీసుకొని పెద్ద స్టేజ్ లో నిలబడి అందరికి ఆపండి డాన్స్. అమ్మాయిల తరఫున ఎంతమంది ఉన్నారు లెఫ్ట్ వచ్చేయండి, అబ్బాయిల తరఫున ఎంతమంది ఉన్నారు రైట్ వచ్చారు అంటే అందరు వెళ్ళిపోతారు. ఈ 100 మంది ఎవరిని పిలిచి దావత్ వాళ్ళే వెనకాల ఉంటారు. వీళ్ళందరూ లెఫ్ట్ అండ్ రైట్ ఉంటారు. ఆంటీ దిగి యాంకర్ లెక్క బెల్ట్ తీసుకొని ఒక్కొక్కరిని బార్ కొడుతూనే ఉంటది. అయితే ఒక ఆంటీ లేస్తుంది, లేచి ఏంటండి దావత్ కి పిలిచి ఇట్లనే పరువు తీస్తారా అంటే ఈ ఆంటీ చెప్తుంది, ఏడొచ్చినావే తల్లి, సీనన్న దినాలకు వచ్చినావు, పెళ్లికి వచ్చినావు అనుకున్నావు, నీ అమ్మ కడుపు మాడా అంటారు. ఫ్రీ దావత్ లేడని ఉంటే ఆడ వచ్చేస్తున్నారు. పిల్లలే నాకు తెలుసు, నవ్వకు. ఈ సిచ్యువేషన్ లా కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, చాలా డేంజర్ ఉంటారు, అలా నాలుకలు చాలా టైట్ ఉంటాయి, చెప్పిన నిజాలు అయితే. నాలుక మీద పుట్టుమచ్చలు ఉంటాయి, పెట్టుకుంటారు ఇట్లా తర్. ఒక టీచర్ ఊకే కొడుతూనే ఉంటే మన రవి లెక్క ఒక పోరడు ఉంటాడు, రవి అనుకో, అంటాడు అరే ఇదేంద్రా బాయ్ ఊకే కొడుతుంది, చదివితే కొడుతుంది, చదవకపోతే కొడుతుంది, ఉస్కే హాతా తుడిజావు అనగానే నెక్స్ట్ డే చేతులు ఇరిగిపోయినాయి. ఈడు డిమ్ అని నేను చెప్పంగానే ఎట్లా అయింది. మళ్ళా మ్యాథ్స్ సార్ ఉన్నాడు సుదర్శన్, ఆడైతే కాళ్ళతోనే దంతున్నాను, కాళ్ళు ఇరిగిపోవాలంటే నెక్స్ట్ డే ఆయన కాళ్ళు కూడా ఇరిగిపోయినాయి. రవి నాలుక పవర్ఫుల్ ఉన్నది, అమ్మో. ఇక ఈయన మళ్ళీ నాకంటాడు అరే లోబో మా నాయన కూడా టార్చరింగ్ చేస్తుండ్రు, ఆ పొద్దున్న స్టార్స్ సాయంత్రం మూన్ చూపెడుతుండు, ఆయన కూడా చచ్చిపోవాలంట. పొద్దున్న లేవగానే నాయన కళ్ళ ముందే ఉంటాడు. అయితే ఏమంటాడు, ఏం డాడీ నువ్వు ఈడనే ఉన్నావు, ఏం కాలేదా అంటాడు. లే ఏం కాలేదు, మా అవి కాదు అమ్మాయి అంటే పక్కన సుదర్శన్ అంకుల్ చచ్చిపోయింది, దినాలకు పోయిందంట. ఒక చీమ ఉంటది, ఒక ఏనుగు ఉంటది. చీమ ఏనుగుకు ఫోన్ చేసి పిలిచింది, అరే ఏనుగు నువ్వు హైటెక్ సిటీకి రా, నేను ఆడ నిలబడుతున్నా అని చీమ ఏనుగుకు చెప్పింది. బేగంపేట వచ్చింది, అక్కడ నుంచి ముంగట రాలేదు, ఎందుకు చెప్పండి.
ఏనుగుకి యాక్సిడెంట్ అయి ఉంటుంది. యాక్సిడెంట్ లే అన్న, రాంగ్ ఆన్సర్. ఇంకో ఏనుగు కనబడ్డదేమో దానికి దాంట్లో. సంసారం చేసిర్రా మధ్యలో? తనకి మూడు బాగాలేదనుకుంటా. మళ్ళా మూడు బాగాలేకపోతే బేగంపేట వరకు అయ్య జాగిరి కోసం వచ్చిందా? అయితే ఇప్పుడు మేమందరం ఓడిపోయాం, నువ్వే చెప్పేసాయి. ఈ నెల ఏ నెల నడుస్తుంది? మే 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 ఎట్లుండే ఎండలు? సూపర్. రాత్రి కదా వచ్చింది, రాత్రి కదా. అరే గర్దన్ మీద వస్తా, నేను ఇంకా చెప్పాలి. మహేష్ మహేష్ ఆడ ఆన్సర్ చెప్పేసిండ్రా? లేలే చెప్పాలి. ఎండ దెబ్బలని ఆగిన ఆయన మధ్యలో లేచిండు. సరే చెప్పు. నిరాశంగా వచ్చి పడిపోయింది. కూర్చోనన్నా. ఆయన కరెక్ట్ చెప్పిండు కదా. ఎండ దెబ్బ తగిలి అది కింద ఫెయింట్ అయిపోయింది. అది బేగంపేట వరకు ఎండలు ఎట్లున్నాయి? ఇది కూడా పిల్లలే నాకు తెలిసింది.